కోటయ్య కమిటీ అని ఒక కమిటీ వేసి దాన్ని 24,500 కోట్ల రూపాయలకి తగ్గించి దాంట్లో కూడా 15,150 కోట్ల రూపాయలు మాత్రమే లబ్ధి ప్రజలకు ఇచ్చారు. లాస్ట్ 2 విడతలు ఏమైంది? లాస్ట్ 2 విడతలు ఏం జరిగిందో తెలుసు సార్, చెక్కులు ఇచ్చి బౌన్స్ అయ్యండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఎంత దౌర్భాగ్యం అంటే ఒక్కటే రోజు 14,000 గవర్నమెంట్ చెక్కులు ట్రెజరీ చెక్స్ బౌన్స్ అయ్యాయండి. దివాలా తీయడం అంటే అది, రాష్ట్రం దివాలా తీయడం అంటే అది. కానీ మా మేనిఫెస్టో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అనే పేరుతో 50,000 రూపాయలు ఇస్తాను అంటే 4 సంవత్సరాలు ఇస్తాను, 12,500 సంవత్సరాన్ని. కానీ మేమేం చేశాం తెలుసు, 5 సంవత్సరాలు ఇచ్చాం, చెప్పిన దానికంటే 1,000 రూపాయలు ఎక్కువ ఇచ్చాం. 50,000 అన్నది కాస్త 67,500 రూపాయలు రైతుకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కల్పించడం జరిగింది. అంటే చెప్పిన దానికంటే 100 రూపాయలు చెప్పి 10 పైసలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఎక్కడ, 10 రూపాయలు చెప్పి 20 రూపాయలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? సో ఇది నిజంగా రైతుల పక్షపాతి ఎవరండి? రైతులకు అండగా నిలబడింది ఎవరు? ఆర్బీకేల ద్వారా విత్తనం దగ్గర నుంచి విక్రయం వరకు. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఎక్కడ పని చేసినాయని మాట్లాడుతోంది చంద్రబాబు నాయుడు గారి పార్టీ చెప్తోంది ఇప్పుడు అదే. ఆర్బీకేల ద్వారా ఎంతమంది రైతులు లబ్ధి పొందారు, ఏ రకంగా వాళ్ళకి అసలు పని చేసినాయి అవని చెప్పని అంటున్నారు. నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో పంట కొనుగోలుకి ఖర్చు ఎంత చేశాడు? మద్దతు ధర విషయంలో పంట కొనుగోలుకి ఖర్చు ఎంత చేశాడు? నేను కావాలంటే పూర్తిగా డీటెయిల్స్ ఏదైతే వ్యవసాయ రంగంలో నేను పూర్తిగా డీటెయిల్స్, ఒక్క నిమిషం బాబు ఆ బుక్ తీసుకోమ్మా, పూర్తిగా డీటెయిల్స్ మేము ఖర్చు చేసింది కూడా పూర్తిగా చెప్తాను. వ్యవసాయ రంగంలో చంద్రబాబు నాయుడు గారి పీరియడ్కి మా పీరియడ్కి ఇది అఫీషియల్ డేటా, నేను చెప్పడం కదా, అఫీషియల్ డేటా. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఫుడ్ ప్రొడక్షన్ సంవత్సరానికి 5 సంవత్సరాల్లో కలిపి 770 లక్షల మెట్రిక్ టన్స్ వచ్చిందండి. కానీ మా ప్రభుత్వ హయాంలో దానికి మించి 100 టన్నులు ఎక్కువ, మెట్రిక్ టన్స్ ఎక్కువ, 800 మెట్రిక్ టన్స్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో 1623 కరువు మండలాలు ఉండేయండి. చంద్రబాబు నాయుడు కరువు 2 కవల పిల్లలు. కానీ మా ప్రభుత్వ హయాంలో కేవలం అది కూడా 2023 ఈ సంవత్సరం మాత్రమే కరువు వచ్చింది. అది కూడా ఏంటంటే 187. మీరు రెయిన్ గన్స్ వాడలేదా? అవసరం ఏముందండి మాకు రెయిన్ గన్స్ తో కరువు పారదోలేంత విజనరీస్ మేము కాదండి. రెయిన్ గన్స్ తో అనంతపురం మొత్తాన్ని డెల్టా చేసేంత విజనరీస్ అయితే మేము కాదండి. మేము కాదండి, ఆ విజనరీ మాకు వద్దండి ప్లీజ్ అండి. రైతులను మేము అలా మోసం చేయలేమండి. రైతులకు మేము ఇంకోటి సబ్సిడీ సీడ్ సప్లై చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 47.64 లక్షల క్వింటాలు సబ్సిడీ ఇచ్చారు, ఏదైతే విత్తనాలు సబ్సిడీ కింద. కానీ మేము ఇచ్చింది అంత తెలుసండి 57.64, అంటే 10 లక్షల క్వింటాలు ఎక్కువే ఇచ్చాం మేము. ఇంకా అన్నిట్లో కూడా ఫెర్టిలైజర్ సప్లైలో కూడా 174 లక్షల మెట్రిక్ లీటర్స్ ఇస్తే మేము 183 లక్షల మెట్రిక్ లీటర్స్ ఇచ్చాం. ఇంకా అగ్రికల్చర్ రుణాలు అంటారు చూడండి సార్, అగ్రికల్చర్ రుణాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 3,64,624 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు లభించాయి. ఓకే. కానీ మా ప్రభుత్వ హయాంలో 8,70,964 కోట్ల రూపాయలు, రెట్టింపు కంటే ఎక్కువే. అంటే చంద్రబాబు నాయుడు కంటే కూడా మేము 5 లక్షల కోట్ల రూపాయల రుణాలు రైతులకు ఎక్కువగా ఇప్పించాం. చంద్రబాబు నాయుడు హయాంలో దాని ద్వారా లబ్ధి పొందిన రైతులు 397.89 లక్షల మంది. కానీ మేము 524 లక్షల మందికి ఇచ్చాం. సో ఎవరికి ఎక్కువ జరిగింది? రైతు ఆత్మహత్యలు చెప్తా అండి, రైతు భరోసా వాళ్ళకి కాదా ఇది? నెక్స్ట్ ఇంకోటి వైఎస్ఆర్ రైతు భరోసా గురించి మీకు చెప్పాను. అదే కాకుండా 0 వడ్డీ రుణాలను ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు పాపం రైతులను వంచన చేయటం వల్ల రైతులకి బ్యాంకుల్లో రుణాలు పుట్టే పరిస్థితి పోయింది. 0 వడ్డీ రుణాల కింద ఆయన ఇచ్చింది కేవలం 685 కోట్ల రూపాయలు మాత్రమే. పావలా వడ్డీ కింద 42 కోట్లు సార్ 5 సంవత్సరాలకు కలిపి. కానీ మేము ఇచ్చింది ఎంత తెలుసా సార్? 0 వడ్డీ కింద 2,050 కోట్ల రూపాయలు 0 వడ్డీ కింద ఇచ్చామండి. పావలా వడ్డీ కింద మేము 1180 కోట్ల రూపాయలు ఇచ్చాం. సో ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకి అండగా నిలబడిన విధానం కాదా? రైతులకు అండగా నిలబడిన విధానం కాదా? ఇంకా ఎన్ని చెప్పాలి? పంట రుణాల దగ్గర నుంచి ఇంకా ఈ క్రాప్ సిస్టమ్ అని ఒకటి ఉందండి, అది లేనే లేదు ఇంతకుముందు. 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ ఇది ఏర్పాటు చేస్తుంది. మరి ఎంత చేసినా రైతు ఆత్మహత్యలు జరిగినాయి అని అంటున్నారు. జరుగుతాయి సార్. ఎలా అంటే రైతు ఆత్మహత్యలు అనేది ఓవర్ నైట్లో ఆపడం అసాధ్యం. ఎవరి ప్రభుత్వం ఉన్నా ఓవర్ నైట్గా ఒక రైతును ఆత్మహత్య ఆపడం అనేది అసాధ్యం. సో ఆ దిశగా అడుగులు వేసామంటున్నాం మేము. చంద్రబాబు నాయుడు గారు రైతులు వదిలేసినా సరే రైతాంగాన్ని ఆదుకునే దిశగా మేము అడుగులు వేసాం. కాదని నేను సరే రైతులందరికీ తెలుసు ఆ విషయం. క్రాప్ హాలిడే ప్రకటించాడు ఆయన, మీరు మర్చిపోతున్నారు అవన్నీ. ఆయన క్రాప్ హాలిడే అయితే గోదావరి జిల్లాల్లో సస్యశ్యామలంగా ఉండే గోదావరి జిల్లాల్లో అమలాపురం లాంటి ప్లేసెస్లో క్రాప్ హాలిడే ప్రకటించాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆయన ఎన్నైనా ప్రకటిస్తాడు సార్. ఆయన మీకు ఇంకో విషయం తెలుసు, ఏలూరులో మీకు ఐడియా, ఏలూరు తణుకు మీకు ఐడియా ఉందో లేదో, మీరు సీనియర్ జర్నలిస్టు, 2002 ఆ టైంలో అనుకుంటా నీటి తీరువా ఛార్జీలు పెంచారు సార్. అవును, సర్ఛార్జీలు పెంచారు. పెంచితే రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి
చంద్రబాబు నాయుడు కఠిన వైఖరి ఎలా ఉంటుంది రైతులు అందరూ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తుంటే లాఠీ చార్జ్ చేయించాడు. నెక్స్ట్ డే మళ్ళీ వచ్చారు. మళ్ళీ వస్తే కాల్పులు జరిగితే 2 రైతులు చనిపోయారు తణుకు దగ్గర. అయ్యా కాల్పులు జరిపారు ఏంట్రా అని చెప్పి మళ్ళీ రోజు వచ్చి ప్రొటెస్ట్ చేస్తుంటే బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను కూడా లాగి, చిన్నపిల్లలు సార్, ఇంత పిల్లల మీద కూడా లాఠీ చార్జీలు జరిగాయి. క్లిప్పింగ్స్ ఉన్నాయి, నేను ఇస్తాను మీకు. అప్పటి పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి, నేను ఇస్తాను. అది కూడా జరిగిన తర్వాత నెక్స్ట్ అసలు కమిటీ చేశారు. అసలు ఏంట్రా ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతోనే పోలీసులు కాల్చి చంపారని చెప్పి నివేదిక వచ్చింది. అసెంబ్లీ స్థాయి సంఘం పీజీఆర్ గారు వెళ్ళారు. అప్పుడు అసెంబ్లీ స్థాయి సభాస్థాయి సంఘం వేస్తే దానికి తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతోనే ఆ సిఐ ఎస్ఐ కాల్చి చంపారని చెప్పి. అయినా కానీ చంద్రబాబు నాయుడు రైతుల విషయంలో తగ్గేదే లేదు, తోక కత్తరిస్తాం మీద అన్నారు. అది చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి రైతుల మీద. కానీ మా చిత్తశుద్ధి అది కాదు. మేము రైతుల పక్షపాతి, మేము రైతు బిడ్డలం, మా బ్యాక్గ్రౌండ్ రైతు. చంద్రబాబు నాయుడు గారిలాగా కార్పొరేట్ల కొమ్ము కాసే తత్వం మాది కాదు అనేది మా ప్రభుత్వ సిద్ధాంతం. మీరు ఇందాక చెప్తుంటే రైతులు మీకు తాట తీస్తానన్నారు. అదే రకమైన పరిస్థితి 2019-2018 టైంలో నాకు తెలిసినంత వరకు ఏదో ఒక సంఘం వాళ్ళు వస్తే వాళ్ళని డైరెక్ట్గా నుంచోబెట్టి అక్కడ నాయి బ్రాహ్మణ సంఘం వాళ్ళు సెక్రటేరియట్ దగ్గర అయ్యా మాకు ఇట్లా గుడుల్లో మాకు కావాల్సిన కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, వీటిని మీరు పరిష్కరించండి అంటే తోకలు కత్తరిస్తాను మిమ్మల్ని, గుళ్ళు అడుగు కూడా పెట్టినవని మిమ్మల్ని, తమాషాలు పడుతున్నారా, జాగ్రత్తగా ఉండండి మీరు అని చెప్పి బెదిరించి బాగా చెప్పారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పినట్టు. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు చాలా ప్రేమ అండి. ఓకే, అపార గౌరవం అండ్ అపరిమితమైన ప్రేమ కలుగుంది చంద్రబాబు నాయుడు గారి మీద. అంటే అంతటి మేము అంత రకంగా అన్ని కులాలని విమర్శించి ఎస్సీగా పుట్టాలని ఎవడన్నా కోరుకుంటాడా అని మాట్లాడిన వాళ్ళని ఈ రోజున అన్ని హామీలు ఇచ్చి మిమ్మల్ని నేను దగ్గర తీసుకుంటున్నానని చెప్పి ఆయన ముందుకు వెళ్ళటం, కొంచెం జనం కూడా దాన్ని నిజంగా నమ్మే ప్రయత్నం చేయడం, ఇది ఇక్కడ కొంచెం ఆలోచించాల్సిన విషయం కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారి పిట్టల దొర రాజకీయాలు ఎవరు చూడలేదు సార్. చంద్రబాబు నాయుడు మీకు మొదట్లోనే చెప్పాను, నాకన్నా మీకు బాగా తెలుసు, నిటారుగా నించొని అనర్గళంగా ఎలాంటి సంకోచం లేకుండా అబద్ధాలు ప్రజలకు వల్లవేయడంలో ఆలోచించాలి. అబద్ధాలు చెప్పడమే కాదు సార్, కిందన్న వాళ్ళని కూడా అబద్ధం చెప్పి తమ్ముళ్ళు అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతాడు. అది కరెక్ట్. ఏంటి సార్ ఇది? సో ఆ రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు నైజం. జగన్మోహన్ రెడ్డి మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి 2 సభలు అయ్యాయి. ఒకటి ప్రొద్దుటూరు, 2 నంద్యాల, 2 సభలు. 2 సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఛాలెంజ్ టు ఎనీ టీడీపీ పీపుల్, ఛాలెంజ్ టు ఎనీ జనసేన పీపుల్, ఛాలెంజ్ టు బీజేపీ వాళ్ళు కూడా, అలాగే ఎల్లో మీడియాకు కూడా ఛాలెంజ్. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇవి చేశాం అని జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చిన మాటల్లో ఏ ఒక్కటైనా సరే అబద్ధం ఉన్నా, ఏ ఒక్కటి సత్యదూరం ఉన్నా చర్చిద్దాం రండి. అది మా నాయకుడి చిత్తశుద్ధి, అది మా నాయకుడి కమిట్మెంట్, అది మా నాయకుల్లో ఉండే నిజాయితీ. అందుకే మేము జగన్మోహన్ రెడ్డి గారిని అమితంగా ప్రేమిస్తామండి. ఎంత ప్రేమిస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈరోజు పడి చచ్చిపోయే రకంగా ఎందుకు కార్యకర్తలు ఉన్నారు? ఒకటే రీజన్, జగన్మోహన్ రెడ్డి గారు బ్రతికినా చచ్చినా, ఓడినా గెలిచినా, ఏం చేసినా సరే మా పార్టీ కార్యకర్తలు అందరూ ఆయనకు తోడుగా ఉంటాం. అదే నచ్చట్లేదు ఎందుకుంటాం తెలుసా అండి, ఆయనకు తోడుగా ఉంటాం. అదే నచ్చట్లేదు మిగతా వాళ్ళకి. వాళ్ళకి నచ్చకపోవచ్చు అండి, మేము ఎందుకు ఆయనతో ఉంటామనడానికి ఒక రీజన్. మేము ఓడిపోయినా గెలిచినా, మేము 1తో స్టార్ట్ అయ్యాం, 64కి వచ్చాం, 23 మందిని కొనేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్యాకప్ అన్నారు, బెంగళూరు అన్నారు, జైలు అన్నారు. 151 కొట్టాం, ఈరోజు 175 కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతటి ఇబ్బందుల్లో ఉన్నా సరే మా భుజాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఒక్కటే మోయించాడు. ఆ జెండాకి జతగా ఏ జెండాని రానిడాడు. మా నోటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండాని మాత్రమే రానిచ్చాడు తప్పిస్తే వేరే పార్టీ ఎజెండాని కల్పించి జనసేన, అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నట్టు జై జనసేన అని చంద్రబాబు అన్నట్టు మేము అనట్లేదు, జై తెలుగుదేశం అని పవన్ కళ్యాణ్ అన్నట్టు మేము అనట్లేదు. సో ఇదొక్కటి చాలదా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉండే నిజాయితీకి, సో ఆయనకు అండగా నిలబడడానికి. సో అలాంటి నాయకుడికి తోడుగా ఉన్నందుకు, అలాంటి నాయకుడి పార్టీలో పనిచేస్తున్నందుకు, అలాంటి నాయకుడి పార్టీలో కార్యకర్త అయినందుకు ఇలా ఎగరేస్తాం. కాలర్ ఒకటేనా, చేయి కూడా మడత పెట్టుకున్నాం, చేతులు ఆల్రెడీ మడత పెట్టున్నాం. ఈ మడత పెట్టిన మడతలు కాస్త ఎట్లయిపోతాయి అంటే చంద్రబాబు నాయుడు గారిని పాపం రాజకీయాల నుంచి పూర్తిగా ఆయనకి విముక్తి కలిగించేంత వరకు కూడా మడత పెట్టిన ఏదైతే స్లీవ్స్ చూపిస్తున్నాం, మడత పెట్టిన స్లీవ్స్ అనేది తీసేది లేదండి, ఎలాంటి సందేహం లేదు.